100 పొత్తులు 250. అన్ని లోకల్గా పండినాయి. ఇది మాత్రం మందులు. 100 పొత్తులు 250 రూపాయలు. అంటే ఈచ్ వన్ 2.5 రూపీస్. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ముల్లంగా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్లో చూడండి ఒకసారి. ఆ బట్ అయితే సేల్ అయిపోయింది. ప్రైస్ చెప్పడానికి అయితే లేదు. ఎంత కొన్నా ఉన్నాయా? 3 1200. యాక్చువల్ కొత్తిమీర ఉంటుంది కదా మనకి. సో మన ఏరియాలో కొత్తిమీర ఇలా పెట్టుకుంటే స్మెల్ కోసం వెతుక్కోవాలి. ఇది డిస్టెన్స్లో పెట్టినా కానీ ఆ న్యాచురల్ ఫ్లేవర్ అనేది అయితే బాగుంటుంది. వీళ్ళు 1% కూడా మందులు కానీ ఏది వేయకుండా పండిస్తారు. అంటే 100 పొత్తులు 150 వెయ్యి ఇవా 100. ఎందాక అక్కడ 100 పొత్తులు 250. హలో డియర్ సబ్స్క్రైబర్స్, అంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారైతే అనుకుంటున్నాను. ఇక నుంచి మన ఛానల్లోనైతే యూజువల్గా ట్రైబల్ ఏరియాస్లో ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బార్డర్లో జరిగేటటువంటి సంతలనైతే మీ అందరికీ కళ్లకు కట్టినట్టుగా, అలాగే మన భారతీయ పురాతన సంస్కృతి, అలాగే మన సంస్కృతిలో మనకి అంతరించిపోయిన తృణధాన్యాలు లేదా మనం తినేటటువంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మీ అందరికీ అవి ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాటి రేట్లు ఎంత, అసలు ఈ గిరిజన సంతల్లో మనకి పురాతన కాలం నాటి వస్తువులు ఏమేమి దొరుకుతాయి, అసలు ఈ గిరిజన సంతలు ఎక్కడ జరుగుతాయి, ఏ రోజుల్లో జరుగుతాయని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమాయక గిరిజన ప్రజలు వారు పండించుకునే పంటల్ని ఎలా అమ్ముకుంటారు, సుదూర ప్రాంతాల నుంచి తల్లులు వాళ్ళ పిల్లల్ని డోలీలు అంటే చంకకి ఒక క్లాత్ కట్టుకుని ఎలా తీసుకువచ్చి వారి దినచర్యను భాగంగా వాళ్ళ పిల్లలు కూడా ఉంచుకుంటారనేది కళ్లకు కట్టినట్టుగా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు చాలా అంటే చాలా మంచివాళ్ళు అనమాట. వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారంటే మాట్లాడే వరకు నాకు కూడా తెలియదు వాళ్ళు అంతగా మనతో మంచిగా ఉంటారని. మీ అందరి సపోర్ట్ అయితే నేను కోరుకుంటున్నాను. మీరు ఇచ్చేది జస్ట్ ఒక్క లైక్, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రమే. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. ఆల్మోస్ట్ వీడియోస్ 100% చూస్తే 10% మెంబర్స్ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరే చూడండి, మన ఛానల్ ఆల్మోస్ట్ 3 years దాటినా కూడా 10,000 సబ్స్క్రైబర్స్ కూడా దాటలేకపోయాము. మీ అందరి సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాం. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో వీడియోస్ని షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ మీ కుటుంబంలో ఒక్కడిగా అడుగుతున్నాను. మీ అందరూ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తూ మీ మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ట్రైబల్ వీడియోస్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. మీకు తెలియని ఎన్నో విషయాలను అయితే మీ అందరితో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ వాతావరణం విషయానికి వస్తే మన మనసును దోచుకుంటుంది అనమాట. అలాగే మీరు మీ ఖాళీ టైమ్స్లో, మీ హాలిడేస్లో ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలి అంటే కూడా నేను మీకు బెస్ట్ సజెషన్స్ కూడా చేయగలను. ఎవరికైనా ఏదైనా సజెషన్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్క ఏంటక్క ఈ పిక్కలు అంటారు, బొస్కోర్ పిక్కలు. ఎలా తింటారు ఇట్లనే? దీనికా ఊరబెట్టేసి వండేసుకోవచ్చు. అంటే చిక్కుడుకాయ పంపిన్నారు బాబు, 200 అంతా ఇచ్చేయండి. ఎలాక్క ఇవి ఎలాగక్క? కేజీ 600 చెప్తున్నాం. కేజీ 600. కేజీ ఎన్ని కేజీలు ఉంటుంది అక్క? ఎలాగా కాయలు? ఎలాగా? 10 కాయ 10 రూపాయలా? ఇది ఎలాగా? ప్యాకెట్ ఎంత? 20 రూపాయలు. ప్యాకెట్ 20 రూపాయలా? ఇదేంటమ్మా ఇది? పసుపా? ఉడకబెట్టిందా ఉడకబెట్టిందా? పచ్చి పసుపేనా? ఎలా ఇస్తారు మామూలుగా? ఎలా ఇస్తారు ఇది? 300. పచ్చళ్ళగా ఉంటుంది అది.
దీన్ని ఏ నిమ్మకాయ అంటారు? దీన్ని గజ నిమ్మకాయ అంటారు. గజ నిమ్మకాయ. మనకి ఇల్లు ఉన్నది రౌండ్ గా ఉన్నది, మన మామూలు దేశవాళికాయ. దేశవాళికాయ. ఇది ఇక్కడ దొరుకుతుందా? కొండలో దొరికేది. కౌంట్లు బ్యాపుల్లో పెట్టుకుంటారు. మీరు కొనుక్కున్నారా? ఎంత కొన్నారు? కొన్నారా? ఎంత కొన్నారు? 500కి. 500 కొన్నారా? ఎంత చెప్తున్నావు తమ్ముడు? ఎంత చెప్తున్నా? మాట్లాడట్లేదు. ఏం మాట్లాడట్లేదు. మీరు చూడొచ్చు ఇక్కడైతే వాళ్ళ గూడాల నుంచి, మన్యం ప్రాంతాల నుంచి, వాళ్ళ ఇళ్ల దూరాల నుంచి తెచ్చుకున్నటువంటి సామాన్లను అమ్మేసుకున్న తర్వాత వాళ్ళు వేసుకొచ్చిన ఆటోల్లోనూ, అలాగే మీరు కొంచెం ఎదురు చూడొచ్చు చాలా మంది కాలినడకను కూడా వెళ్ళిపోవడం మీరు గమనించవచ్చు అనమాట. అలాగే కొన్ని ఆటోలు కూడా ఆపోజిట్లో ఎదురు వస్తున్నాయి, మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ సంతుల్లో మరీ ముఖ్యమైనది ఏంటంటే ఎందుకంటే మినిమం మొక్క ఎదగడానికి కూడా వీళ్ళెవరూ కూడా మందులనే వేయరు. కంప్లీట్ ప్యూర్ ఆర్గానిక్ సరుకు మనకి ఇక్కడ దొరుకుతుంది. తోటకూర అమ్మాది మీరు కొనుక్కున్నారా? ఎంత? 25. ఇలా ఈ సైడ్ నుంచి కూడా విజయనగరం వరకు నేషనల్ హైవే 6 lanes నేషనల్ హైవే కూడా వెళ్తుంది. ఇక్కడ ఉండే ప్రజలైతే కనుక చాలా బాగా మాట్లాడతారు. అలాగే వాళ్ళు పండించే పంటల్లో నాణ్యతని మనం కొలమానం వేసి కొలవనేమని అయితే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏ రకమైన ఫెర్టిసైడ్స్ కానీ ఏమీ యూజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి బ్రతకడానికే బ్రతుకు తెరువు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది వాళ్ళు పండించే పంట కోసం మళ్ళీ డబ్బులు వెచ్చించి పెట్టుబడులు పెట్టి అయితే వ్యవసాయం చేయరు. ఎంత వస్తే అంతే పంట పండిస్తారు. ఆ వచ్చిన పంటను తీసుకొచ్చి సంతలో తీసుకొచ్చి అమ్ముకుని అది రాగా వచ్చిన డబ్బులతో వాళ్ళ జీవనాధారం గడుస్తూ ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడల్లా కూడా అలాగే ఈ సంతలో వస్తువుల రేట్లు చెప్తే షాక్ అవుతారు. మొక్కజొన్న పొత్తు ఫస్ట్ అయితే కనుక ఒక్కొక్క పొత్తు 2.5 అన్నారంటే ఒక్క పొత్తు 2.5 రూపీస్, 2.5 రూపాయలు. కొంతసేపటికి అదే ₹1.5 అయిపోయింది. ఆ తర్వాత రూపాయికి కూడా దిగిపోద్ది. అయినా కూడా ఆశ్చర్యపడలేం. అలాంటి కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక పనసకాయ 50 రూపాయలు, 60 రూపాయలు, పైనాపిల్ 5 రూపీస్. ఇంకా ఎంత లోయెస్ట్ ప్రైసెస్ అంటే అంత లోయెస్ట్ ప్రైసెస్ మనకి గిరిజన సంతల్లో వస్తువులు అనేవి దొరుకుతూ ఉంటాయి. చూడండి అందరూ ఎలా ఎగలబడి మన మొక్కజొన్న పొత్తుల మీదకి తీసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు 20, 10, ఒక్కొక్కడైతే ఆటో ఫుల్గా 100 పొత్తులు 250. అన్ని లోకల్ గా పండి ఇది మాత్రం మందు లేదు. 100 పొత్తులు 250 రూపాయలు అంటే ఈచ్ వన్ 2.5 రూపీస్. లమ్మసింగనా మీదే? లమ్మసింగనా? నారు పోస్తారా? సొంతంగా పోసారా? ఏది టమాటో, మిరప, వంగ ఏదైనా 20 రూపాయల కట్ట. మందులు గట్ట ఏం కొట్టరు మరి పెరగడానికి గట్ట, న్యాచురల్ గానే వస్తుంది. అక్క ఏంటక్క ఈ పిక్కలు అంటారు, బొస్తరు పిక్కలు. బొస్కోర్ పిక్కలు ఎలా తింటారు? ఇట్లనే దీనికా ఊరబెట్టేసి వండేసుకోవచ్చు. అంటే చిక్కుడుకాయలు కాదు, చిక్కుడు గింజల లాగా కాదు కానీ మరి చిక్కుడు గింజల లాగానే ఉంటాయి. అవి పెద్ద చిక్కుడు గింజల లాగానే ఉంటాయి కానీ అది ఆరిపోయింది పిక్కలు. నీళ్ళలో నానబెట్టుకున్నప్పుడు కూర వండుకోవాలి. నానబెట్టేసి కూర వండేసుకోవచ్చు. ఓకే. సీజన్ సంక్రాంతి టైంలో అయితే ఇప్పుడు స్టోరేజ్ చేసుకుని ఎండబెట్టి ఇప్పుడు మళ్ళీ వండుకోవచ్చు. సంక్రాంతి వరకు ఉంటాయా? సంక్రాంతి టైంలో పచ్చి వస్తాయి. పచ్చి నానబెట్టుకుని ఇట్లా కూర వండుకోవాలి. దొరక కాబట్టి నానబెట్టుకుని వండుకోవాలి.
ఇవైతే ఈరోజు లంబసింగి సంతలోకి వచ్చిన ప్యూర్ నాటుకోళ్ళు అనమాట. దేశీయ నాటుకోళ్ళు మీకు ఎప్పుడు కూడా గిరిజన ప్రాంతాల్లోనే దొరుకుతాయి. సో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది, ఎందుకంటే మన ఛానల్లో మోర్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. చూడండి, గొర్రెపోతులను కూడా తీసుకెళ్ళిపోతున్నారు, ఇవి కూడా సంతలో అమ్మడానికి అనమాట. మర్చిపోద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్, మంచి కంటెంట్ మీకు అందిస్తా. ఎంత కొన్నావు అన్నయ్య? 3,1200. ఎంత కొన్నారు భయ్య? 800 కొన్నారా? అది ఎంత చెప్తున్నారు తమ్ముడు? 2,000. ఎంత అడుగుతున్నారు? 16 అడిగారన్నా, 17 మా అయ్యి పట్టుబడేస్తాను ఎప్పుడు లేదు ఇవాళ. అది ఎందుకు సరిపోతుంది అలా ఇప్పే మేము. ఎంత ఈ 3? 2,000. 3 కలిపి 2,000. నాడుకోడు కదండి, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అదేలే, క్రాస్ ఉండదు ఇక్కడ. క్రాస్ ఉంటుంది, ఏదైనా బాగుంటుంది. రూపాయి ఏటైనా అవును, ఫస్ట్ బాగుంటుంది. అంటే 100 బత్తులు 150 వెయ్యి ఇవా? 100 ఇందాక అక్కడ 100 బత్తులు 250. కొద్ది ఎక్కువ వస్తే డౌన్ అయిపోతుంది, బాగా మార్కెట్ తగ్గిపోద్ది. 100 ఈ రోజు జనం ఎంతవరకు అని అనుకుంటా? సంత అయిపోయినట్టే. 4 గంటలకు అయిపోతుంది సార్. 4 గంటల నుంచి అయిపోతుంది. కొత్తిమీర అంటారు కదా మనకి. సో మన ఏరియాలో కొత్తిమీర ఇలా పెట్టుకుంటే స్మెల్ కోసం వెతుక్కోవాలి. ఇది డిస్టెన్స్లో పెట్టినా కానీ ఆ న్యాచురల్ ఫ్లేవర్ అనేది అయితే బాగుంటుంది. వీళ్ళు 1% కూడా మందులు కానీ ఏమి వేయకుండా పండిస్తారు. సో నాకు ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఆటో వచ్చేటప్పటికి ఆటోలో నుంచి గిరిజనులు వాళ్ళ ప్రాంతాల్లో అంటే దాదాపుగా 15, 20, 30 కిలోమీటర్ల నుంచి నడిచి రాలేక ఆటో ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడి నుంచి ఎక్కి వాళ్ళు పండించే పంటలు లేదా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పెంచే వస్తువులు, కోళ్ళు కానీ మేకలు కానీ ఏవైనా కూడా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో జరిగే సంతలకు తీసుకొచ్చి అమ్ముకోవడం, తద్వారా దాని నుంచి వచ్చిన ఆదాయంతో ఆ వారం, ఆ 10 రోజులు గడవడం. ఇలా గిరిజన ప్రజల జీవన శైలి చాలా సాధారణంగా ఉంటుంది. అది ఎంత సాధారణంగా ఉంటుంది అనేది మనం కళ్ళతో చూసినా కూడా నమ్మలేమన్నమాట. ఇలాంటి ఎన్నో గిరిజన సంతలను రానున్న వీడియోస్లో ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి అలాగే నేను పెట్టే కంటెంట్స్కి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అలాగే నేను ఇక్కడ కొంచెం ఈ సంతలో కొన్ని వస్తువులు కొందామని అయితే వెళ్ళాను. బట్ నేను వెళ్ళే టైంకి నాకు ఒకడు దాపరించాడంటే శనీశ్వరం వెళ్ళిన రామేశ్వరం తప్పదన్నట్టు వాడికి కూడా అదే వస్తువు నచ్చిందంటే ఇక్కడ పిక్కెలు అంటారు. ఈ పిక్కెల్ని మనం ఏమంటారంటే చిక్కుడు గింజలు ఉంటాయి కదా, ఆ మాదిరిగా ఉంటాయి ఇవి. వీటిని మనం ఎక్కువ కాలం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలితే అప్పుడు వాటర్లో వేసుకుని మళ్ళీ వాటిని మనం వాడుకోవచ్చు అనమాట. సో ఎంత బేరం వాడు 150 అంటే నేను ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ పెట్టినా కూడా గిరిజన సంతల్లో ఒక సాంప్రదాయం అయితే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ వస్తువు పట్టుకుని మాట్లాడతారో ఫస్ట్ వాళ్ళకే అమ్మాలన్నమాట. తెచ్చుకున్నటువంటి వాళ్ళు. నేను కూడా డబ్బులు తీసాను, ఆడు డబ్బులు తీసాడు. సో అయినా చివరికి తన ముందు అడగడం వల్ల తనకే ఇవ్వడం జరిగింది. మనం డబ్బులు ఎక్స్ట్రా ఇస్తామన్నా కూడా ఇక్కడ ఇవ్వరు అనమాట. ఇది కొంచెం సంతలో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలి. అంతా అలా ఫస్ట్ టైం కాదు ఇది తీసుకున్నారా? ఎంత? 400. కొంచెం క్లీన్ చేసుకోలేము. కాయలు చూస్తున్నారు కదా, కలెక్టర్ కాయలు అంటారు. సో ఇంకా ఈ ఏరియాలో కాపు అయితే వస్తుంది. బట్ అది తినడానికి ప్రజెంట్ అయితే మనకి పెరుగన్నంలో గట్రా చాలా మంది బాగా ఇష్టంగా తింటారు. చూడండి కాయలు అయితే ఎలా ఉన్నాయో. కొంచెం మచ్చలు అయితే కనుక కొంచెం ఎక్కువగా ఉంటాయి. అది పెద్ద విషయం అయితే కాదు. అలాగే కింద చూడొచ్చు పనసకాయలు. ఒక్కొక్క కాయని లేపాలంటే ఖచ్చితంగా చాలా వెయిట్ అయితే ఉంటుంది. ఈచ్ వన్ ఒక్కొక్క కాయ వచ్చి
80 నుంచి 140 రూపాయల వరకు ఉంటుంది. ఇదైతే పండుకాయ ఎండిపోయింది. ఇదిగో చూడండి, చూస్తున్నారు కదా పండిపోయిన కాయ. ఇది 140 రూపీస్కి అయితే ఇచ్చేస్తారంటే మనం తినలేం కాబట్టి ఇప్పుడు కొనలేకపోతున్నాం. దగ్గర చూపించి దగ్గర ఉంటాయి. ఇప్పుడు వ్యాఖ్యలు ఇది పచ్చిపసుపు అంటారు. ఫ్లేవర్ కానీ ఇదంతా కూడా అసలు న్యాచురల్గా మన ఏరియాలో అయితే దొరకదు. ఆర్గానిక్ బేసికల్గా వాళ్ళు ఏంటంటే ఏ మందులు గట్ట వేయకుండా పండిస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న పిలకలు కూడా ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడొచ్చు మనం. చాలా చిన్న చిన్న పిలకలు ఇవి, చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి. బాబా ఇప్పుడు చుట్టుపక్కల జరిగే సంతలు ఇప్పుడు ఇక్కడ మన దేవురు జరుగుతుంది డౌనూరు శుక్రవారం పూట, అది లోతుగడ్డ జంక్షన్ మంగళవారం, చింతపల్లి బుధవారం, మనకి ఇంకోటి ఉంటుంది పెద్దవాళ్ళు సార్ పెద్దవాళ్ళు శుక్రవారం, ఇంకేమన్నా దగ్గరలో సంతలు సోమవారం, అన్నవరం, అన్నవరం మన ఘాటి జిర్లేమో ఆదివారం. ఇక్కడ గేదెల సంత ఏదో జరుగుతుంది ఎక్కడ లోతుగడ్డ జంక్షన్ గేదెల సంత. సీతాఫలాలు ఎక్కువ వస్తాయి ఎక్కడికి సంత. సీతాఫలాలు ఎక్కువ రావాల్సింది అన్నవరం సంత వస్తుంది. తర్వాత మనం పాడేరు ఎప్పుడు జరుగుతుంది? పాడేరు అది శుక్రవారం అండి. పాడేరు కూడా శుక్రవారం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ లోపల మన కేడీపేట గట్రా ఉంటాయి కదా, అది సోమవారం. రకాలు తెలియదు, రకాలు తెలియదు. అవి కింద సంతలు ఏజెన్సీ సంత, ఏజెన్సీ సంత లెక్కల. ఈ చుట్టుపక్కల మంచి సంతలు మనకి ఏముంటాయి? మంచి అంటే ఇంకేదండి, అన్నవరం మంచిదే, చింతపల్లి మంచిదే, నమ్మసింగ మంచిదే. ఇక్కడ అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మంచిగా నుంచి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు అక్కడ అది ఉంటుంది కదా వేరే సంత ఉంటుంది అక్కడ అడ్డే పక్క రోడ్లు అది ఉంటుంది చిత్రాలు అది ఇప్పుడే అయిపోయింది. అది బాగా అయిపోయింది. కూరగాయలు పెట్టే సంత. మీరు ఈ అన్ని సంతలకి రెగ్యులర్గా వెళ్తారు? అన్ని సంతల కంటే సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. వీడియో పూర్తిగా చూశారు కదా. వీడియో పూర్తిగా చూస్తే వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరింత కొత్త కంటెంట్ కోసం, కొత్త ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్నారు కదా, మీరు ఈ గమ్యాన్ని నుంచి మరో గమ్యానికి వెళ్ళిపోతున్నారు. మనం మరో సంతలో కలుద్దాం.